సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం బరువును తగ్గించే మోనోడైట్ గురించి తెలుసుకుందాం. బరువును తగ్గించడానికి ఈ మధ్య చాలా రకాలైనటువంటి కొత్త పోకడలు వస్తూనే ఉన్నాయి. తాజా మోనోడైట్ విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. దీనివల్ల కలిగే లాభ నష్టాలు ఏంటి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బరువు తగ్గడం కోసం ఒకే రకమైన పదార్థాలను తినడమే మోనోట్రోఫిక్ డైట్. ఈ తరహా డైట్తో బరువు తగ్గినా అది తాత్కాలికం కావచ్చు, దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని నష్టపరచవచ్చు. ఈ డైట్ను అనుసరించడం కోసం ఒకే పదార్థానికి దీర్ఘకాలం పాటు కట్టుబడి ఉండాలి. అరటిపండ్లు ఎంచుకుంటే అరటిపండే తినాలి. కొందరు బంగాళదుంపలు, గుడ్లు కూడా ఎంచుకుంటూ ఉంటారు. అవి తప్ప వేరే పదార్థాలేవీ తినకూడదు. ఇలా క్యాలరీల మీద కోత విధించే మోనోడైట్ వల్ల బరువు తగ్గే ప్రక్రియ వెంటనే మొదలైపోతుంది. అయితే ఒంట్లో నీటి శాతం తగ్గడం, కండర క్షీణత వల్ల కూడా బరువు తగ్గే అవకాశం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. బరువు తగ్గడంతో నీరసం, నిస్సత్తువ కూడా వేధిస్తూ ఉంటాయి. మోనోడైట్లో భాగంగా పోషకాల కొరత ఏర్పడటం వల్ల ఆహారం మీద వ్యామోహం పెరుగుతుంది. దాంతో అవసరానికి మించి తినే ప్రమాదం ఉంటుందన్నమాట. పోషకలోపం వల్ల గాల్ స్టోన్స్, ఎలక్ట్రోలైట్ అసమతౌల్యం, మలబద్ధకం, తలనొప్పి, నీరసం, కండర క్షీణతలు వేధిస్తాయి. మరీ ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం, హృద్రోగాలు లాంటి ఆరోగ్య సమస్యలున్నవారు వైద్యులను సంప్రదించకుండా మోనోడైట్ను అనుసరించకూడదు. ఈరోజు మనం బరువును తగ్గించే మోనోడైట్ వల్ల కలిగే లాభ నష్టాల గురించి తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.